ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 30 తేదీన అయితే వీరికి జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే వీరి జీవితంలో అతిపెద్ద మలుపు తిరగబోతుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలు అనేవి వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఏ శుభవార్తలు వినబోతున్నారు, అలాగే వీరికైతే ఉగాది నుండి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు హాస్యప్రియులు. తమ అనుకున్నది సామరస్యంగా సాధించడానికైతే వీరు ప్రయత్నమైతే చేస్తారు తప్ప గొడవలు అస్సలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ మాత్రమైతే ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో అలాగే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ మేషరాశి వారు ప్రణాళికను చక్కగా రచించుకుంటారు. అలాగే సమయం అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్నవారు, బంధువర్గం, జాతి వారు ముఖ్యమైన సందర్భంలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది వరకు చాలా బాధాకరమైన అంశమని చెప్పుకోవచ్చు. మనం అనుకున్న వ్యక్తులే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అంటే స్వంత వ్యక్తులుగా ఎవరైతే భావించి ఎవరైతే అయితే వీరి అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వల్లే మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వారైతే ఉన్నారు. అయితే బంధువర్గం కూడా మీకు అవసరాలకు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసి పరిస్థితులు కూడా మీరు చాలా అయితే చూశారు. ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోతాయి. అయితే దీనివల్ల మానసికంగా కూడా కొంత బాధకి మీరైతే గురయ్యారు. మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో, వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా వీరు చాలా నిరాశకు లోనయ్యారు. అయితే ఈ విషయంలో కారణంగా మీరు మానసికంగా కూడా లోనవుతూ బాల్యంలో నుంచి మీ యొక్క మేషరాశి వారు కుటుంబ బరువు బాధ్యతలు అనేది మోశారు. అలాగే మేషరాశి వారు చిన్న వయసు నుండే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కనుక వీరు ఓపికతో, సహనంతో వీరి కష్టాన్నే నమ్ముకున్నారు కానీ సుఖాన్ని అయితే నమ్ముకోలేరు. ఎందుకంటే వీరు కష్టాన్ని ఎప్పుడు కూడా ఇష్టపడతారు. ఏ పనైనా ఇష్టంతో చేస్తారు కానీ కష్టంతో వీరు చెయ్యరు. అలాగే వారి కష్టాలను ఎత్తు ఫలాలను చూశారు కాబట్టి జీవిత అనుభవం వీరికి చాలా తెలుసు. అనేక రకాల గురించి ఎటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుంచి అలవాటు పడింది. అలాగే మాట తప్పే మనుషులు కూడా వీరి మానసికంగా కృంగిపోయిన సందర్భాలు వీరి యొక్క జీవితంలో అయితే వీరు చూశారు. అయితే కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్న వారికి అప్పుగా ఇవ్వటం కావచ్చు, బదులుగా ఇవ్వటం కావచ్చు, వారి నుంచి తిరిగి పొందలేక వీరు చాలా అయితే నిరాశకు లోనైన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. అవసరాలకు వారికి మీరు సహాయం చేస్తారు కానీ మీ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఎవరు కూడా సహాయం అనేది చెయ్యరు. అలాంటి పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూసారని చెప్పుకోవచ్చు.
ఇక ఈ మేష రాశి వారికైతే మార్చి 30 తేదీన అయితే వీరికైతే అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది. అలానే వీరు అంటే ఏదైనా పనిని అనుకున్నా సరే 100% కూడా అది పని జరిగి తీరుతుంది. ఇంతకుముందు ఏదైతే పని అనుకోని అన్నారో ఆ పనిలో ఆటంకం కలిగి ఉందో లేదా ఆ పని కాక మీరు చాలా బాధపడి ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇది వరకు మీకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ కుటుంబంలో కూడా ఇది వరకు మీకు ఎవరైతే అంటే అనుకూలంగా లేరో లేదా మీ మాటకి ఎక్కడైతే విలువ లేదో లేకపోతే మీ కుటుంబంలో గొడవ సమస్యలు అధికంగా ఉండి మనశ్శాంతి లేకుండా ఎవరైతే బాధపడి ఉన్నారో ఈ యొక్క మేష రాశి వారికైతే ఇలాంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క రాశి వారికైతే గోచారం చాలా అనుకూలంగా ఉంది. ఇది వరకు వీరికి ఉండే సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబ పరంగా వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. అలానే వీరికి జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఇక జీవితపరంగా కూడా వీరికి ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారి జీవితంలో అనేక రకాల సమస్యలు ఇదివరకు ఏవైతే ఎదుర్కొని చాలా బాధపడి కృంగిపోయి కష్టాల నుండి కూడా ఆ కష్టాల నుండి ఊబిలో మీరు చిక్కుకున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో ఉగాది తర్వాత మాత్రం మీరు చాలా ధనవంతులు కోటీశ్వరులుగా మారబోతున్నారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వీరికి ఎదురైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. వీరికి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు గోచార ఫలితాలు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు ఇబ్బందులు కూడా అన్నీ తొలగిపోవడం అనేది గ్యారెంటీ. ఇక మీ యొక్క సమస్యలన్నీ ఇప్పటితో తీరిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఉగాది నుంచి అయితే గోచార ఫలితాలైతే అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీకు మార్చి 30 తేదీ నుంచి అయితే ఏప్రిల్ నెల వరకైతే చాలా అద్భుతమైన రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా అతిపెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకులకు సంబంధించిన మీ జీవితంలో మీకు ఏదైనా బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. కొంతమందికి కెరియర్‌లో చాలా చక్కగా సెటిల్ కావాలని, మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, ఇక కొంతమందికి మంచి విదేశీ అవకాశాలు రావాలని, విదేశంలో స్థిరపడాలని ఈ విధంగా ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. మరి కొంతమందికి వివాహం జరగాలని, వారి భాగస్వామి వారిని బాగా అర్థం చేసుకోవాలని, కుటుంబ బంధాలు మెరుగుపడాలని, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలవాలని, బంధుమిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి కోరికలు మీ జీవితంలో మీకు బలంగా కలిగి ఉన్నట్లయితే గనక దానికి సంబంధించిన అతిపెద్ద శుభవార్తలైతే ఈ మార్చి 30 తేదీ నుంచైతే మీకు ఇలాంటి శుభవార్తలైతే మీరు ఖచ్చితంగా వినగలుగుతారు. ఈరోజు మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంది. అయితే మార్చి 30 తేదీ నుంచి అయితే వీరికి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని ఒక శుభవార్త అనేది అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశం వారి ముందుకు రావచ్చు. అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్‌కి సంబంధించినటువంటి ఒక శుభవార్తని కూడా వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ మేష రాశి వారికి. కనుక ఈ మేష రాశి వారికి గోచార ఫలితాలైతే మార్చి 30 తేదీ నుంచి అయితే అద్భుతంగా ఉంది. కనుక ఈ గోచార ఫలితాలు మీరు అనుకున్న కోరికలన్నీ ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు.